ఎంత బాగుందో కలర్ఫుల్ గా. బాగుందా బావా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈ రోజైతే నా ఫ్రెండ్ కోసం అయితే నేను మండి బిర్యానీ చేస్తున్నా. ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఏదైనా వీడియో ఉంటే కామెంట్ చేయండి, ఏదైనా రెసిపీ చేయాలంటే కామెంట్ చేయండి అని ప్రతి వీడియోలో అడుగుతున్నా కదా. ఊరికే వీడియో చేయనా చేయనా అని అడుగుతున్నావుగా, ఈసారి నా కోసం మండి బిర్యానీ చెయ్యి అని మెసేజ్ పెట్టింది అనమాట. తన కోసమే ఈ రెసిపీ షేర్ చేస్తానా. ఇక్కడైతే మండి మసాలాకి సాజీరా, జీలకర్ర, ఇవన్నీ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా ధనియాలు ఇవన్నీ వేసుకొని ఒక పౌడర్ లాగా చేసుకోండి. ఇవైతే డ్రై రోస్ట్ అయితే ఏం చేయొద్దు, పచ్చివే అన్నమాట. పచ్చివే మిక్సీ పెట్టుకుంటే సరిపోతది. ఇంకా కావాలనుకుంటే మీరు స్టార్ పువ్వు, మరాఠీ ముక్క అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి అంత స్పైసెస్ అయితే వాడట్లేదు అనమాట. అవి బాగా స్పైసెస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడైతే చికెన్ అయితే మంచిగా కడిగి పెట్టుకోండి సాల్ట్ వాటర్ తోటి. ఇంకా ఇది హాఫ్ డే ఒక నైట్ డిన్నర్ లోకి మాత్రమే చేస్తున్న. ఒక్కసారి ఈ బిర్యానీ చేశారనుకో, ఇంట్లో వాళ్ళు రెస్టారెంట్ కి పోకుండా ప్రతిసారి మీతోటే చెప్పించుకుంటారు. కన్ఫామ్ గా చెప్తున్నా కదా. ఇదే వేలో పర్ఫెక్ట్ గా ఇలా చేయండి. మీరు రెస్టారెంట్ పెట్టకపోతే చూడండి, అంత బాగుంటది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు మండి మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అనమాట వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం బాగా కలుపుతూ ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇక్కడ చికెన్ ముక్కలకైతే మీరు ఘాట్లు పెట్టుకోండి, ఘాట్లు ఉంటే లేకపోతే ఇక్కడ నేను చికెన్ షాప్ లోనే పెట్టించారనమాట. అందుకే నేను ఘాట్లు అయితే పెద్దగా ఏం పెట్టుకోలేదు. అందులో ఒకటి నేను చిన్న పీసెస్ తోటే చేస్తున్నా అనమాట. 3 లెగ్ పీస్, మిగతాయి చిన్న పీసెస్ అనమాట. ఇది మా పిల్లల కోసం నా బర్త్డే రోజు అయితే స్పెషల్ గా వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఈ చికెన్ పీసులు కలిపి పక్కకు పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ అలా మంచిగా చికెన్ మసాలా అన్ని బాగా పట్టిపోతాయి ముక్కలకి. ఇంకా గ్లాసున్నర రైస్ అయితే పోసేసుకోండి. ఇంకా ఇదైతే వాటర్ తో అయితే రైస్ కడిగి పెట్టుకోండి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కడిగి పెట్టుకుంటే ఒక 20 మినిట్స్ మంచిగా రైస్ నానితే రైస్ పొడి పొడిగా మంచిగా అవుతుంది. ఇక్కడ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నా, కొన్ని పైన చల్లడానికి. అందే దమ్ బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడైతే మనం చికెన్ ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి నేను 4 గ్లాసెస్ వాటర్ పోసిన, మీరు 3 గ్లాసెస్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకో సడన్ గా అలా పడిపోయినాయి, ఇంకా మళ్ళీ పోసిన ఎందుకు తీయాలి అనేసి అలాగే ఉంచిన. 3 గ్లాసెస్ అయితే సరిపోతాయి. ఇంకా మరిగాక అవే మనకి రైస్ కి అయితే కరెక్ట్ గా సరిపోతాయి. పెద్ద ప్రాబ్లం అయితే లేదు. నేనే కొంచెం ఎక్కువ పోసాను. ఇంకా ఇలా అయితే పీసెస్ అయితే ఇలా ఒక చిల్లులు గిన్నె ఉంటది కదా, అందులోకి అయితే ఇలా సర్ది పెట్టుకోండి. మంచిగా కుక్ అయిపోతాయి. ఇవి 20 మినిట్స్ అయితే ఆవిరి మీదనే ఉడికించాలి, బాగా ఉడికిపోతాయి. మీరు హై ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతాయి. ఆ వాటర్ వేడికి ఇవి చికెన్ పీసెస్ అనేది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా తయారైపోతాయి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. హై ఫ్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా ఏగిపోయాయి. ఇంకా ఇక్కడ ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పు వేసుకొని నేతిలో వేయించుకొని, నేను సడన్ గా ఆయిల్లో వేసేసాను. ఎందుకంటే ఆనియన్స్ వేయించాను కదా, అదే ఆయిల్లో వేసి వేయించుకున్నా. గీలో వేయించుకున్నా బాగుంటది, మీ ఇష్టం. నేను సడన్ గా వేసాను, అవి తీయటం కుదరదు కదా, ఇక అలాగే వేయించుకున్నా అనమాట. ఇక్కడ పీసెస్ అయితే చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్ అయినాయి. ఇప్పుడు తీసేసి పక్కకు పెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు ఫోర్క్ స్పూన్ తో గానీ, దేంతో చాక్ తో గానీ అలా ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు అర్థమైపోతది. ఇంకా అదైతే అలా అయిపోయింది. ఇక్కడైతే తీసి పక్కకు పెట్టుకొని మనం రైస్ కి అయితే తాలింపు అయితే వేసేసుకుందాం. ఒక వైపు అయితే ఈ పీసెస్ ని ఆనియన్స్ వేయించాను కదా, దాంట్లోనే ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటాయని ఫస్ట్ అయితే పీసెస్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఎందుకంటే రైస్ వేడిగా వేడిగా ఉండాలి కాబట్టి, అప్పటికప్పుడు తింటాం కాబట్టి ఫస్ట్ అయితే ఈ పీసెస్ అయితే వేయించుకుంటున్నా. ఇవి హై ఫ్లేమ్ లో పెడితే స్మోకీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సిమ్ లో పెట్టామనుకో అంత బాగోదన్నమాట. సిమ్ లో పెడితే చిన్నగా స్లోగా కా
వేగుతుంది కాబట్టి ఆ పీస్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకో మంచి జ్యూసీగా చాలా బాగుంటది. ఇలా అయితే మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. చాలా బాగుంటది టేస్ట్ అనేది. ఇలా 3 పీసెస్ అయితే వేయించుకున్నా, మీ ఇష్టం. ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇవి తీసాక ఇక నెక్స్ట్ ఇవి కూడా వేయించేసుకోండి, అయిపోతుంది. చూడండి ఎంత బాగా ఉన్నాయో. మీరైతే ఖచ్చితంగా ఒకసారి చేశారంటే ఇంట్లో పిల్లలకైనా హస్బెండ్కైనా చాలా బాగా నచ్చుతుంటది. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు చేసినట్టయితే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. కింద పడిపోయింది, నా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయింది కదా, కింద పడుతుందేమో అనుకున్నాను కానీ కళాయిలోనే పడిపోయింది. అందుకే ఏమీ ఇక సౌండ్ చేయలేదు, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ చేంజ్ అయ్యాయి. ఇంకా చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా అన్ని పీసెస్ అయితే ఇలా పెట్టేసుకొని ఆయిల్ అయితే మనం దేనికి యూజ్ చేయమండి, పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మొత్తము నల్లగా అయిపోయింది, అంటే పీసెస్ కున్న మసాలా పడుతుంటది కదా, అందుకే బ్లాక్ అయిపోయింది. అలా అని అది వాడవాకండి. ఇప్పుడైతే మనం రైస్కి అయితే బాండీ అయితే పెట్టుకుందాము. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నేను అలాగే వేసుకున్నా. ఆనియన్స్ ఒకటి చిన్నది కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వేసేసుకోండి, అంతే. ఇంకా ఇందులో ఏ మసాలాలు ఏ స్పైసెస్ అయితే అవసరం లేదు. మండి మసాలా మాత్రం వేసేసుకోండి. వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్ కూడా బాగా పడుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటది అనమాట. అలా వేసేసుకోండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకేం రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కదండి ఇది చేయడం, నేను సెకండ్ టైం చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ చేసిన, ఈసారి అయితే చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. ఒక పూటకి, ఒక నైట్కి డిన్నర్లోకి మాత్రమే చేసేస్తున్నా అనమాట. ఇంత తక్కువ ఉంది. ఇంకా 1 kgతో చేస్తే మస్తు వస్తుంది అనమాట. నేను 1/2 kg చికెన్, 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను. 1 kg చేస్తే బాగుంటది టేస్ట్ కూడా. సాల్ట్ అయితే చెక్ చేసి వేసుకోవచ్చు, రైస్లో చూసి వేసేసుకోండి, ఇబ్బంది అయితే ఏముండదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే తినలేం కదా. అంటే లెమన్ పిండుకుంటే సెట్ అవుతుంది, కానీ ఎట్లయినా లెమన్ పిండుకున్న దానికి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవడమే బెటర్ అండి, ఎక్కువ అయితే చేసుకోవకండి. నేను ఇందులో మళ్ళీ ఉప్పు, కారము, మండి మసాలా అయితే వేసేసుకున్నాయి. సేమ్ ప్రాసెస్. ఇంకా వాటర్ అయితే బాగా వేడిగా ఉన్నాయి అనమాట, చల్లారలేదు, చేయగాలుతుంది, పక్కకు పెట్టేశాను. ఆవిరి మీద కుక్ చేసిన వాటరే ఇప్పుడైతే మనం దీంట్లోకి వేసుకుంటున్నాము. ఇలా 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ వేసుకోవాలి. అంటే పావు తక్కువ 3 గ్లాసెస్ అయితే వేసుకోవాలి. కొంచెం తక్కువ, పావు తక్కువ 3 అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి రైస్ లో కూడా, బాస్మతి రైస్ లో కూడా కొంచెం తేడా ఉంటది కదా. మీరైతే కన్ఫర్మ్ గా బాస్మతి రైస్ తోటే చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటది. రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగుంటది. ఇది మరిగిపోతూ ఉండాలి. రైస్ వేసుకున్నప్పుడు వేసేసుకొని ఇంకా కుక్ చేసేసుకోండి. హై ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ దమ్ అయితే వేసేసుకోవాలి. మీరు దీంట్లో టిష్యూస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే దీని మీద అయితే బరువు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే బరువు పెట్టుకున్నా. ఇలా ఉడికించుకోండి. ఇంకా ఇందులోకి పైన ఆనియన్స్, మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులో వేయించుకున్న పీసెస్ అన్ని పైన ఇలా పెట్టాలి. కొంచెం 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెడితే ఇలా దగ్గర పడుతుంది రైస్. ఇంకో 5 మినిట్స్ కి ఇంకొంచెం వాటర్ అయితే చాలా ఇరిగిపోతాయి. అప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. పీసెస్ అయితే మంచిగా సర్దుకోవాలి. రైస్ ఫ్లేవర్ అంతా పీసెస్ కు పడుతుంటది. ఇలా అయిపోవాలన్నమాట. ఈ టైంలో ఇక 90% అయితే కుక్ అయిపోయింది రైస్. ఇంకా 10 మినిట్స్ లో అయితే గ్యాస్ ఆఫ్ చేస్తాం. అనంగా ఈ పీసెస్ అయితే ఇలా పెట్టుకొని ఇంకా సర్దుకోవాలి. చాలా బాగుంటది టేస్ట్ అనేది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏం వీడియో కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా కామెంట్ చేయండి. మీకోసం అయితే కన్ఫామ్ గా రెసిపీ అయితే షేర్ చేస్తాను, మీరైతే చేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసేసుకోండి. ఇంకా సెట్ అయిపోతుంది. దీని మీద ఒక బరువు పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ ఎలా ఉందో చూసేయండి. మా పిల్లలు తింటున్నారు. ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వగానే హైప్ వస్తుంది, హైప్ కూడా ఇవ్వండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ